హాయ్ హలో నమస్తే. నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీమ్. ఇక నల్లగొండలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. అయితే ఇక్కడ నైతిక విలువలను, నైతిక బంధాలను తుంగలో తొక్కి ఒక వివాహిత ఇన్స్టాలో పరిచయమైన యువకునితో లేచిపోవటం, ఆమె 18 నెలల బాబును బస్టాండులో వదిలేసి వెళ్ళటం ఈ నైతిక బంధాలను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? వివాహిత బోడుప్పల్లో ఉంటుంది, హైదరాబాద్లోని బోడుప్పల్లో. మరి యువకుడు హాలియా ప్రాంతానికి చెందినవాడు. అయితే వీరిద్దరూ ఇన్స్టాలో పరిచయం అయ్యారు. హాయ్ అనుకుంటూనే అది లేచిపోదామనే దాకా వారిద్దరి పరిచయం పెరిగింది. ఈ నేపథ్యంలో అతను తనతో వచ్చేవని కోరటంతో ఈ వివాహిత తన 18 నెలల బాబుని తీసుకొని నల్లగొండ బస్టాండ్కు చేరింది. అక్కడ అతని కోసం వేచి ఉంది. అతను ద్విచక్ర వాహనంపై రాగానే వెంటనే బాబును బస్టాండ్లో వదిలేసి అతనితో పాటు మరి వెళ్ళిపోయింది. ఈ బాబు మరి తల్లి కోసం ఏడుస్తుండగా ప్రయాణికులు వెంటనే ఆర్టీసీ సిబ్బందికి అప్పగించారు. ఆ తర్వాత వారు ఆర్టీసీ సిబ్బంది పోలీసులను సంప్రదించగా సీసీ ఫుటేజీని పరిశీలిస్తే మరి యువకుడితో ఈ బాబు తల్లి వెళ్ళిపోయిన దృశ్యాల్ని మరి పాప కూడా మరి గుర్తించింది. ఈ ద్విచక్ర వాహనానికి ఉన్న నెంబర్ ప్లేట్ ఆధారంగా టెలిఫోన్ కనుకొని వెంటనే 1 టౌన్లో ఉన్న వారిద్దరిని పోలీస్ స్టేషన్కి రప్పించారు పోలీసులు. ఇటువైపు ఈ వివాహిత భర్తను కూడా మరి నల్లగొండ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. వారిద్దరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదని మందలించి బాబును వారికి అప్పగించి పంపించారు. మరి ఇలాంటి బ్రహ్మరాక్షసి అంటే సొంత బిడ్డను సైతం బస్టాండ్లో వదిలేసి నైతిక విలువల్ని తుంగలో తొక్కి వెళ్ళిపోయిన ఈ మహాతల్లి గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ.